పైలం కొడుక పాపము చెయ్యకురా, యేసేను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పైలం కొడుక కొడుక పైలం కొడుక పాపం చెయ్యకురా, యేసేను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. ఉడుకు రక్తము ఉర్కల పెడుతుంది, పాపం చేయమని ఒత్తిడి చేస్తుంది కొడుక. ఉడుకు రక్తము ఉర్కల పెడుతుంది, పాపం చేయమని ఒత్తిడి చేస్తుంది. పాపం అన్నది పాము లాంటిది, పగ పడుతుంది ప్రాణం తీస్తుంది. పాపం అన్నది పాము లాంటిది, పగ పడుతుంది ప్రాణం తీస్తుంది. పైలం కొడుక పాపం చెయ్యకురా, యేసేను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. మనిషి జీవితం విలువైంది, మరవకు కొడుక మరణం ఉన్నదా కొడుక. మనిషి జీవితం విలువైంది, మరవకు కొడుక మరణం ఉన్నదని. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక అసలాట ఉంటది. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక అసలాట ఉంటది. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక అసలాట ఉంటది. ఎప్పుడు అందరు చెప్పండి తల్లి. ఎప్పుడు నాకు సరిపోలేదు, స్పందిస్తున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదండి, సచ్చినాక నీ లెక్క నా లెక్క కూడా పాడుతోళ్ళంట పాడి పాడి పాడైపోతారంట. పాడుతోళ్ళంట పాడి పాడి పాడైపోతారంట. చెప్పుతోళ్ళంట చెప్పి చెప్పి చెడిపోతారంట. అబ్బాయి చూడాలని పాడుతోళ్ళొక్కలు, అమ్మాయి చూడాలని పాడుతోళ్ళొక్కలు, నా సీర చూడాలని పాడుతోళ్ళొక్కలు, ఉంగరాలు చూడాలని పాడుతోళ్ళొక్కలు. వాస్తవం అండి, కొంతమంది పబ్లిక్ లేనప్పుడు పాటిస్తే పాడరు. చర్చిలో ఆదివారం నాడు ఎవరు లేనప్పుడు పాటిస్తే నువ్వు వాడతావా? ఎవరు లేరయ్యా. మాకు ఒక్కొక్కసారి మీటింగ్లో ఎవరు ఉండరు, పట్టాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి. నేను అనుకుంటా, ప్రభువా నీకోసం మేము వాడతాం. పట్టాల కుర్చీలకు మనసు పూర్తిగా వాడుకుంటాం. ఇప్పుడు కొయ్యర్ టీం మీరు రాకముందుకే మనసు పూర్తిగా వాడిరు. దేనికి దేనికి? మేము వాడిన పాటలు దేవుడు వింటాడో విన్నాడు, కానీ వీళ్ళు వాడిన పాటలు అయితే దేవుడు కంపల్సరీ వింటాడు. ఎందుకు? మనసుల కోసం పాడలే, ప్రభువా మీకోసం పాడుతున్నాం, నిన్ను సంతోష పెట్టాలని. మనం ఎవరి కోసం పాడాలంటే, అబ్బాయి చూడాలనో, అమ్మాయి చూడాలనో, నా సీర చూడాలనో, పెట్టుకున్న పూలు చూడాలనో. మీరు పెట్టుకురాలే ధన్యులు. కొంతమంది పెట్టుకొస్తారు, నడుముల కాడుకుంటాయి. వాస్తవం. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు మాట్లాడలేదు. హైదరాబాదులో, ఆంధ్రలో కూడా పెద్ద పెద్ద కటౌట్స్ కడతారు, పెద్ద హైట్లు కడతారు. కొంచెం హైట్లు ఉంటారు, దాని మీద అందరు ఉంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్, జగన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా స్టైల్గా నిలబడతారు. మీకు అర్థమవుతుందమ్మా? కొంచెం హైట్లు ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తాం? మాట్లాడరే. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా చూస్తారు? అయ్యగాళ్ళని ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు? తల పైకెత్తి చూస్తున్నాం. తల పైకెత్తి ఇట్లా చూసిన వాళ్ళంట వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మనమందరం రక్షింపబడ్డ వాళ్ళం. పరలోకం వెళ్ళాక వాళ్ళందరినీ నరకంలో చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పండి, సినిమా యాక్టర్ గొప్పనా నువ్వు గొప్పనా? నేనే గొప్ప అని చెప్పరే. చెప్పండి, సినిమా యాక్టర్ గొప్పనా నువ్వు గొప్పనా? ఎమ్మెల్యే గొప్పనా నువ్వు గొప్పనా? వానికి అన్ని ఉండొచ్చు, మంచి కారు ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, లగ్జర్ లైఫ్ ఉండొచ్చు, కానీ ఏమి లేదంటే యేసయ్య రక్షణ లేదు. నీకేమి లేకపోవచ్చు, యేసయ్య రక్షణ ఉంది. నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడు. మనకున్న రక్షణ 10 మంది సీఎంల కన్నా గొప్పదంట.
కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పోడా, రక్షణ ఉన్నాడు గొప్పోడా? మాట్లాడరే. ఒంటిండ్ర బంగారం ఉన్నాము గొప్పమా, రక్షణ ఉన్నాము గొప్పమా? 1 కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పోడా, రక్షణ ఉన్నాడు గొప్పోడా? ఆ రక్షణ నీకుందా? మన ఆస్తి ఏందో తెలుసా? క్రైస్తవుని ఆస్తి ఏందో తెలుసా? మన రక్షణే మనకు ఆస్తి, మన ఆత్మీయతనే మనకు ఆస్తి, మన రక్షణే మనకు ఆస్తి. వాస్తవం. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు. నా పేరు సాయిలన్న. నేను ఇన్ని పాటలు పాడి నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోకపోతే ఓమ్మా సాయిలన్న కూడా ఇలా కాల్తుండ్రు చెప్పనమ్మా. ఒమ్మగైన బబ్బ కాలుతారు, లల్ల కాలుతారు. కాలరా. సాక్ష్యం బాగలేకపోతే మార్తమ్మ కాలుతుంది, మరియమ్మ కాలుతుంది, మోషే కాలుతాడు, ఏలియా కూడా కాలరా. నిన్ను కూడా చూస్తారు, జాగ్రత్త. నిన్ను కూడా, నీ సాక్ష్యం నా సాక్ష్యం బాగలేకపోతే అమ్మో సంతోషమ్మ కూడా ఇలా కాలుతుంది. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదండి. కొంతమంది అంటారు, మా ఇంటి మూడ ముసలిది ఉంటుంది, నల్లగా తుమ్మొద్దులాగా ఉంటుంది, ఇట్లా గుని పోయి ఇట్లుంటుంది. కళ్ళు తాగుతుంది, సుట్ట తాగుతుంది, సార తాగుతుంది. కళ్ళు తాగుతుంది, సుట్ట తాగుతుంది, సార తాగుతుంది. నేను ఊరికే సువార్త చెప్తా, అవ్వ యేసుప్రభు నమ్ముకో, ఆ సుట్ట కళ్ళు సారా మా అన్నయ్య అవ్వ అంటే ఆ ముసలిది అంటది, ఎవడు చెప్పింది మనోడా కళ్ళు తాగొద్దని, ఎవడు చెప్పింది మనోడా సార తాగొద్దని? ఆ ముసలిది అంటది. కళ్ళు తాగితే కైలాసానికి పోతాం మనోడా, సార తాగితే సర్గానికి పోతాం మనోడా, ఏమి తాగపోతే ఎవలో కానీ పోతాం, గింత తాగా గుందాను. ఇప్పుడు అదంతా చెప్పే వరకు టైం అయిపోతుంది. ఊకే సువార్త చెప్తా, అవ్వ యేసుప్రభు నమ్ముకొని నరకం తప్పితే పరలోకం పోతామంటే ఆ ముసలిది అంటది, నరకం ఏడుందయ్యా, పరలోకం ఏడుందయ్యా, తిత్తికి 9 పొక్కలు, ఏ పొక్కలకి వెళ్ళి పోతావు, ఇటు పోతా. చాలామంది ఏమంటారు, యేసుప్రభు నమ్ముకో అమ్మ నరకం తప్పుతుంది పరలోకం పోతుందంటే ఆమె ఏమంటది, నరకం ఏడుందయ్యా, పరలోకం ఏడుందయ్యా, గాలిగా కలిసిపోతుంది, తిత్తుకు 9 పొక్కలు అయ్యా, ఏ పొక్కలకి వెళ్ళిపోతావు చాలామంది. ఇప్పుడు నేను చచ్చిపోయినా, నాలో నుంచి గాడుపు వెళ్ళిపోయింది, ఒక గాలి పంపు తెచ్చి కొడితే నేను లేవాలనా వద్దా? గాలి కలిసిపోదు, ధూళిలో కలిసిపోదు. పాము కూసములాగా నీ శరీరం విడవబడుతుంది, పాములాగా మన ఆత్మ పైకెత్తబడుతుంది. నువ్వు బ్రతికున్నప్పుడే, బ్రతికున్న దేవుని నమ్ముకోకపోతే నీ ఆత్మకు మరణం ఉండదు. కాబట్టి చూసిన చూపు, ఆడిన అబద్ధం, చేసిన దొంగతనం నీ ఆత్మకు అంటుకొని ఉంటుంది. నీ ఆత్మకు అంటుకుంటే నిత్య నరకం, అగ్ని ఆరది పురుగు. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు. మనిషి జీవితం విలువైంది, మరువకు కొడుక మరణం ఉన్నదని. మనిషి జీవితం విలువైంది, మరువకు కొడుక మరణం ఉన్నదని. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక అసలాట ఉంటది. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక అసలాట ఉంటది. కైలం కొడుక పాపం చెయ్యకురా, యేసును నమ్ముకొని మంచిగా బ్రతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. కత్తి కన్న పదనెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదురా కొడుక. కత్తి కన్న పదనెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదురా. కాలు జారితే తీసుకోవచ్చురా, నోరు జారితే తీసుకోలేవు. కాలు జారితే తీసుకోవచ్చురా, నోరు జారితే తీసుకోలేవు. కూర్చోన్నా వాస్తవం కదండి. కాలు జారితే మీరు మాట్లాడాలి. మండుతున్న నిప్పుల మీద కొన్ని బొగ్గులు వేస్తే మండుతాయి, మీరు బిందెతో నీళ్ళు వస్తుంటారు. కొంచెం స్పందించండి తల్లి. మనిషి కోపం అంటే కత్తి కన్నా, కాలు జారితే, నోరు జారితే వాస్తవమా కదండి. ఓ కర్ర మనిషి పానం తీస్తుందా, ఓ మాట మనిషి పానం తీస్తుందా? మాట. కర్రకి ఎక్కువ పవర్ ఉంటుందా, మాటకి ఎక్కువ పవర్ ఉంటుందా? మాటకి. మీకు ఎవరన్నా వనరాని మాట అంటే ఈ మాటను గుర్తు చేసుకోండి. ఓమ్ము మనిషి కోపం అంట కత్తి కన్నా పదనెక్కువంట, తిట్టుకుంటే తిట్టుకొని ఆమె నొర్రపోతుంది. క్రైస్తవుడు ఎంత తగ్గితే, కొంచెం మాట్లాడినమ్మా, క్రైస్తవుడు ఎంత తగ్గితే మనం తగ్గుతామా? ఇక్కడ అట్లా ఎవరు లేకపోవచ్చు, కొంతమంది ఉంటారు.
గయ్యాలి గంపలు, రాకాసి రంపలు. నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను. మా ఇంటి ముట్టగా ఉంటుంది కంప రేగంప. కంప అంటే బస్తీల కంప రేగంప. ఆమె ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు, అంత దూరం ఉంటుంది. నేను నాడు కిటికీలకి వెళ్ళి చూసిన, రోగల పంట గింత గింత పొడుగుంటుంది, గింతే పొడుగుంటుంది. మొగన్ని రోగల పంటతో వంగబెట్టి గిబ్బ గుద్ది గుద్ది బయటికి వచ్చి ఎంటికలు ఇరవోసుకొని దయ్యాలాగా ఎంటికలు ఇరవోసుకొని ఓమ్మో నన్ను గుద్దిండే, ఓమ్మో నన్ను గుద్దిండే. గుద్దిందెవరు? ఆమె గుద్ది బయటకు వచ్చి ఎంటికలు ఇరవోసుకొని మొత్తుకుంటుంది. మేము ఇల్లు కట్టేటప్పుడు, నేను చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడు ఉసుక కంకరడం వచ్చింది. వాళ్ళకి చిన్న మినీ లారీ ఉంది. లారీ ఏం రా, రోడ్డుకి అడ్డం పోసినావు, లారీ పోకుండా రోడ్డుకి అడ్డం పోసినావు, మా లారీ ఎట్లా పోతుంది అని మే నెలలో ఎండాకాలంలో 2 గంటలు తిట్టింది. బూతులు తిట్టి 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 గొంతెండకపోయింది. గొంతెండకపోతే నేనేం చేసిన, దుకాణం కాడికి పోయినా ఆప్లర్ థమ్సా బాటలు తీసుకున్నా. ఆప్లర్ థమ్సా బాటలు తీసుకొని థమ్సా బాటలు మూత తీసి ఇంత పొడు గిలాసులు తీసుకుపోయి ఆమెకి ఇచ్చిన. ఏమక్క తిట్టి తిట్టి గొంతెండకపోయిందా, ఈ దాగి స్టార్ట్ చేయన్న, ఈ దాగి. వినండి వినండి వినండి, విననికి అంత సులువుగానే ఉంటుంది. నేను కూడా మనిషినే. పచ్చి మాటలు మాట్లాడుతుంటే కోపం రాదా? నాకు కూడా సీమ రక్తం లేదా? మాట్లాడరే, నేను కూడా మనిషినే. నాకు మాటలు రాక కాదు, బలము లేక కాదు, శక్తి లేక కాదు, మౌడి బలంగా ఉంటుంది. వంగబెట్టి 4 గుంతంత శక్తి కూడా ఉంది. కానీ ఆమెకేమి ఇచ్చినా మాట్లాడరే, కొంచెం బొగ్గులేయండి అమ్మా. ఏమిచ్చినా నువ్వు నీళ్ళన్నీ ఇస్తావా? మనం నిన్న వాళ్ళన్న కనరాని మాట అంటే, ఓ పచ్చి మాట అంటే నువ్వేమంటావు? దాని ముఖాన్ని నేను చూస్తానా? సచ్చినాక ఎడ చూస్తావమ్మా? ఏమంటావు? సచ్చినా నేను యేసుప్రభుని నమ్ముకున్నప్పుడే నా సొంతానికి ఇష్టానికి చచ్చిపోయినా. సచ్చినోడు తిడితే తిట్టాడు, సచ్చినోడు కొడతాడు, సచ్చినోడు మాటకు మాట. వినండి అమ్మా, నేను సొంతానికి ఇష్టానికి చచ్చిపోయి ఇంకొక చరణం పాడి దయసేకలకి ఇచ్చేస్తా. కత్తి కన్న పదనెక్కువ కొడుక, మనిషి కోపము కొడుక. కత్తి కన్న పదనెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదురా. కాలు జారితే తీసుకోవచ్చురా, నోరు జారితే తీసుకోలేవు. కాలు జారితే తీసుకోవచ్చురా, నోరు జారితే తీసుకోలేవు. శ్రీలంకడుక పాపము వెయ్యకురా, యేసుని నమ్ముకొని మంచిగా బ్రతుకోరా. నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకోరా. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు కొడుకా. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. చూసే దేవుడే సయ్య ఉన్నాడు, ఒళ్ళు తీస్తాడు జాగ్రత్త కొడుక. చూసే దేవుడే సయ్య ఉన్నాడు, ఒళ్ళు తీస్తాడు. ఏం తీస్తాడు? మాట్లాడరా, చెప్పండి అమ్మా, ఏం తీస్తాడు? ఒక ఆమె నన్ను అడిగింది, క్యాసెట్ల పాట విన్నదేమో, ఏమి రా గిట్ట రాసిన పాట, యేసుప్రభు దేవుడు తోలు తీస్తారా? పాస్టర్లు కూడా ఫోన్లు చేసి తిట్టిర్రు, ఏమరా గిట్ల రాసిన పాట, యేసుప్రభు దేవుడు తోలు తీస్తారా? తోలు తీస్తారంటే చర్చికి ఎవడన్నా వస్తాడా? మీరే చెప్పండి. యేసుప్రభు నమ్ముకుంటే తోళ్ళు తీస్తారంటే యేసుప్రభు గుడికి ఎవడన్నా వస్తాడా? ఆమె నన్ను అడిగింది, ఏమిరా అందరు పాపల కోసం వచ్చిన దేవుడు, పాపలను ప్రేమించే దేవుడు అని అందరూ పాటలు పాడుతుంటే నువ్వు తోళ్ళు తీస్తావని పాట రాసినావు. ఈ పాట ఇన్నోడు యేసుప్రభు గుడికి కూడా రాడరా, నీ క్యాసెట్లు ఎవడు కొన్నారా అని ఎడాపెడ వాగేసింది. ఆమెకి ఏం చెప్పాలని నీకు అర్థం కాలేదు. ఆమెతోటి నేను అన్నా, అమ్మా ఈ పాట నీకోసం రాసిన పాట కాదమ్మా, నా కోసమే నేను రాసుకున్నా. నన్ను తోళ్ళు తీస్తే నేను యేసుప్రభు. వాస్తవం మాది పల్లెటూరు. మమ్మల్ని మా నాయన మా తల్లిదండ్రులు ఎక్కువ పాలేరుకుంచేవాళ్ళు. ఈ దొరల దగ్గర పాలేరుకుంచేవాళ్ళు. ఒకసారి పాలేరుకుంటే వాళ్ళు పాలేరుకుంచుకుంటప్పుడు ఒక 500, అప్పుడు 500 అంటే పెద్ద అమౌంట్, ఒక 500 1500 అడ్వాన్స్కి ఇచ్చేది.
ఈ 1500కు ఒక 10 సంవత్సరాల వరకు చక్ర వడ్డీ, వంకర వడ్డీ, ఆ వడ్డీకి వడ్డీ దాన్ని 10,000 20,000 చేసేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలేరు తనలకి వెళ్ళాలంటే ఈ 20,000 కట్టాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మా దగ్గర 20,000 కాదు 20 పైసలు ఉండకపోయేది. అది దాసోత్వం అంటారు. ఎప్పుడు వాళ్ళ దగ్గరనే ఉండాలి పాలేరుకు. ఈ పాలేరు తనని బట్టి మా కాకయ్య నస్సలింజలకి వెళ్ళిపోయాడు. తుపాకీ దేవుడు అని తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. నేను మా కాకయ్య ఎమ్మటి ఈ ఊరోళ్ళ సమాచారాలు, ఈ సర్పంచులు ఏం చేస్తారు, ఈ ఊరు చుట్టుముట్టు ఏం చేస్తారు అని మా కాకయ్యకి ఇన్ఫర్మేషన్ టీమ్ లాగా మా కాకయ్యకి నేను అందించేవాడిని. అప్పుడప్పుడు అన్నం తీసుకెళ్లేవాడిని. మా కాకయ్య ఎమ్మటి వెళ్తూ మా కాకయ్య నాకు నక్సలిజం సిద్ధాంతం ఆకుపసరలాగా నూరిపోసిండు. వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే, వాళ్ళు చెప్పే మాటలకు 90 ఏళ్ళ ముసలాడు కూడా గోసి పెట్టుకొని చేతులున్న కర్ర తుపాకు అందుకొని కనిపిస్తుంది. ఏటికేకం పెట్టి ఏ పుట్లు వండిస్తాయి. ఎన్నడగా మెత్తికెరగారన్నా, నేను గంజిలుగా మెత్తికెరగారన్నా, మనకు గంజిల కూడా మెత్తుకుండదారా? ఎప్పుడు బాంచం దొర బతికేనా? అరే మనం ప్రేమతో దేన్ని సాధించలేమురా, తుపాకీతోనే అన్ని సాధిస్తామని ఈ తుపాకీ కోవకు చెందిన సిద్ధాంతం మా కాకయ్య నాకు ఆకుపసరలాగా నూరిపోసిండు. నేను కూడా మా కాకయ్య చెప్పిన మాటలను బట్టి తుపాకీ దేవుడు అని తుపాకీ పట్టుకున్నా. ఏ దేవుడు మాట్లాడరే, చెప్పండి అమ్మా. తుపాకీ దేవుడు. అప్పటికి మా అమ్మ, నేను తుపాకీ దేవుడు అని తుపాకీ పట్టుకున్నా. అప్పటికి మా అమ్మ యేసుప్రభుని నమ్ముకుంది. మా అమ్మ యేసుప్రభుని నమ్ముకొని నా కొడుకు నక్సలిజం పాటలు వదిలేసి, తుపాకీని వదిలేసి యేసుప్రభుని నమ్ముకోవాలని మా అమ్మ 40 రోజులు ఉపాసన చేసింది. ఎన్ని రోజులు? కొంతమంది ఉపాసన చేస్తారు. ఎట్లా చేస్తారంటే, ఉపాసన చేసేటప్పుడు 4 ఇడ్లీ తింటారు, 4 పూరీలు తింటారు, 1 లీటర్ పాలు తాగుతారు, 2 గిలాసాలు బతాయి జ్యూస్. అది ఉపాసమే కాదు, అది ఉపాసమే. మా అమ్మ 40 రాత్రులు 40 పగలు మంచినీళ్ళు మజ్జిగ తాగుకుంటా 40 రాత్రులు చేసింది, 40 పగళ్ళు చేసింది. అయినా మారలే. 21 రోజు ఉపాసన చేసింది, మారలే. 14 రోజులు ఉపాసన చేసింది, మారలే. 12 రోజులు ఉపాసన చేసింది, మారలే. నా దేవుడు ఎవరు మాట్లాడరే? ఏ దేవుడు? మా అమ్మను ఎప్పుడన్నా చూడబుద్ధి అయినప్పుడు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఆ మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొట్టేది. అమ్మ వినాలే పాపా మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొడితే మా అమ్మ మధ్యరాత్రి తలుపు తీసేది. తలుపు తీసినాక వేడి అన్నం వండి పెట్టి అన్నం తిన్నాక నా కాళ్ళ మీద పడి ఏడిచేది. వద్దు కొడుక, వద్దురా, తుపాకీ పట్టుకున్నాడు, తుపాకీతో వస్తారు కొడుక, యేసు ప్రభుని నమ్ముకోరా అని ఊగే నా కాళ్ళ మీద పడి ఏడిచి యేసు ప్రభు గురించి చెప్పేది. నేనేనది ఆ మాదిగోళ్ళ దేవుడు నాకెందుకే? వాళ్ళకు బొట్టుంటాయి, గాజులు ఉంటాయి, ముండమోసిన లెక్క ఉంటారు, మోడదచ్చిన లెక్క ఉంటారు. మోడదచ్చిన దేవుడు నాకెందుకు? నాకు తుపాకీ మాట్లాడరే దేవుడు. మా అమ్మ అనేది, వద్దు కొడుక, వద్దురా, నిన్ను అడవిలో కాల్స్తాంతే కాళ్ళకు తాడు కట్టి సచ్చిన కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తారు కొడుక, కనీసం ముఖం కూడా చూసుకోనీకుండదురా, యేసు ప్రభుని నమ్ముకోరని ఊగి చెప్పేది. ఎంత చెప్పినా యేసు ప్రభుని నమ్ముకోలే. దేవుని దయ వల్ల పోలీసులకు దొరికినాం. కాలేజీ యవనస్తులకు నక్సలిజం సిద్ధాంతం నూరిపోస్తున్నాం. పాటలు పాడి నక్సలిజం సిద్ధాంతం దొరల వ్యతిరేకత నూరిపోస్తున్నాం. రౌండ్ వేసి మమ్మల్ని పట్టుకున్నారు. దేవుని దయ వల్ల పోలీసులకు దొరికిన కాబట్టే మీ ముందున్న, దొరకకపోతే నా బొంద మీద చెట్లు మొలుచు. నాతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ చచ్చిపోయినరు. అందరి బొందల మీద చెట్లు మొలిచిరు. దేవుని దయ వల్ల పోలీసులకు పోలీసు వాళ్ళకు దొరికితే, ఒకవేళ దొంగతనాలు చేసినోడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసిర్రో చెప్పదా కొడతారు, వదిలిపెడతారు. కానీ మమ్మల్ని అట్లా కొట్టరు. మమ్మల్ని కొట్టనీకే నలుగురు ఉంటారు. మమ్మల్ని కొట్టనీకే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. పెళ్లి కొడుకుని చేస్తారు. 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. పెళ్లి కొడుకుని చేస్తారు. బట్టలు ఉంటాయమ్మా, నలుగు పెట్టా మా మీద మొలతాడు కూడా ఉంచారు, పేయి మీద బట్టలు కూడా ఉంచారు. ఆ ఇంటర్గేషన్కి తట్టుకోలేక బట్టలు చింపి ప్యాంట్లకు ఉరిపెట్టుకొని వస్తామని పేయి మీద బట్టలు కూడా ఉంచారు. దేనితో చేస్తారు అనుకున్నావు? పెళ్లి కొడుకును కర్రలతోటి కొట్టరు, లాఠీలతోటి కొట్టరు. లారీ టైర్ ఉంటుంది కదా, లారీ టైర్ను చెప్పులు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి క్రికెట్ బ్యాట్ లాగా ఈ 2 ఇంచుల మందం కోపిస్తారు. ఆ క్రికెట్ బ్యాట్ లాగా ఉంటుంది టైరు, దాంతో చేస్తారు పెళ్లి కొడుకును. దాంతో చేస్తుంటే ఎముకలు బొక్కలు ఇరిగే కానీ ఈపు పూరిపినట్టు ఉబ్బుతుంది, గిద్దోడు ఉబ్బుతుంది.
ఒక మాటతో చెప్పాలంటే చెరుకుని బిడ్డగా పిండుతారు. కొట్టి 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 ఒక గదిలోకి తీసుకెళ్ళి ఇక్కడొక పోలీసు ఉంటాడు, ఇక్కడొక పోలీసు ఉంటాడు, ముందొక పోలీసు ఉంటాడు, వెనుకొక పోలీసు ఉంటాడు. ఈ పోలీసు ఆయన ఈ కాలు పట్టి లాగుతాడు, ఈ పోలీసు ఆయన ఈ కాలు పట్టి లాగుతాడు. మధ్యన్నోడు వెనకమాలున్నోడు మధ్యలో సీస పెడతాడు, ముంగట్టున్నోడు భుజాల మీదకి ఎక్కుతాడు. అమ్మ వినండి, ముంగట్టున్నోడు భుజాల మీదకి ఎక్కుతాడు. ఈ రెండు కాళ్ళను ఇట్లా లేపి మధ్యలో నిలబెడతారు. ఇట్లా కిందికి అన్నివారు, మధ్యలో నిలబెడతారు. వాళ్ళు ఒత్తుతుంటే భూమి మీద ఉన్న 33 కోట్ల దేవతలు గుర్తుకు రావాలి. నాకు 33 కోట్ల దేవతలు గుర్తుకు రాలి. కానీ అప్పుడు మా అమ్మ దేవుడు గుర్తుకొచ్చిండు. అప్పుడు మా అమ్మ దేవుడు గుర్తుకొచ్చి, మా అమ్మ దేవుడు ఎవరో మీకు తెలుసు. ఆ 2 గంటలకు 3 గంటలకు మా అమ్మను చూడనీకి పోయినప్పుడు నిండా ముసుకేసుకొని ఊకే ప్రార్థన చేసేది. ప్రార్థనకు ముందు ఊకి ఇట్లా అనేది, ప్రార్థనకు ముందు ఊకే ఇట్లా అనేది, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం అనేది. ఈ పోలీసు వాళ్ళు వచ్చుతుంటే నేను స్తోత్రం మర్చిపోయినా, నాకు సుత్తనే గుర్తుకుంది. ఈ పోలీసు వాళ్ళు వచ్చుతుంటే మొత్తుకుంటున్నా, సుత్తే 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 సుత్తే. ఆ పోలీసు వాళ్ళు ఇదేం సుత్తరా, ఏమయ్యా మా అమ్మ దేవుడు సుత్తే, ఇదేం దేవుడు కొత్త రకం దేవుడు, ఏమయ్యా మా అమ్మ దేవుడు సుత్తే. ఆ పోలీసు వాళ్ళ కడుపు చల్లకుండా వాళ్ళు చల్లగా బతుకం వాస్తవం. మా అమ్మ అంతగానో ఏడిచి చెప్పినప్పుడు మారినంటే మారినా 40 రోజులు ఉపాసన చేసి మారంటే మారినా. ఎప్పుడు మారినా తోళ్ళు వాస్తవం. ఆయన యేసు ప్రభు దేవుడు మర్యాదస్తుడు, మర్యాద తప్పితే మంచి ఆయన గాడు. ఆయన ప్రేమ స్వరూపే, దాని పక్కకే ఉంటుంది ధరించు అగ్ని. వాస్తవం. అందరు శ్రమ వచ్చి బాధపడితే ఈ శ్రమలో ఈ దేవుని నమ్ముకున్నా, ఈ శ్రమే వాళ్ళు కొట్టకపోతే దేవుడు నాకు, నేను చెప్పాను కదా, శ్రమలు లేని క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగానంట. గుత్తులుగా శ్రమలు వస్తాయి, గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయి. వాస్తవం. మా అమ్మ అంత ప్రార్థన చేసి నమ్మరంటే నమ్మినా. మా ఇంటి కూడా తల్లి బిడ్డలు చర్చికి పోతారు, ఎబ్రోన్ చర్చికి వెళ్తారు, భక్తి పర్రాలు. భర్త పుల్లు తాగుతాడు, డ్రింకర్. తల్లి బిడ్డలు నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చి మొరపెట్టుకోరు, అన్న మేమిద్దరం పరలోకంలో ఉంటే మా నాయన నరకంలో ఉంటాడు అన్న, మాకు చాలా బాధ ఉందన్న, మా నాయన కోసం ప్రార్థన చేయని ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ప్రార్థన చేసిన, ఎంతకు మారలే. మొన్న 2 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి మూతి ఇట్లా వంకర పోయింది, కాళ్ళు ఇట్లా పోయినాయి. ఇప్పుడు పోతున్న చర్చికి, నేను చర్చికి పోతా దేవుడు గొప్ప కార్యం. అన్ని మంచిగున్నప్పుడు రారంటే వచ్చినాడు, అన్ని మంచిగున్నప్పుడు నమ్మరంటే నమ్మినా. ఎప్పుడు నమ్మినా పెళ్లి కొడుకు. వాస్తవం. ఆయన మర్యాదస్తుడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దేవుడు తోలు తీస్తాడా తీయడం? చెప్పండి అమ్మా. ఇప్పుడు నన్ను అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నమ్మరంటే నమ్మినా. యేసు ప్రభు దగ్గర కూగానే రారు. కడుపులో 3 కిలోల గడ్డన్న రావాలి, క్యాన్సర్ రోగం అన్న కావాలి, అప్పులన్న కావాలి, ఏదో ఒకటి అయితేనే. వాస్తవం. ఇప్పుడు చెప్పండి, తోళ్ళు తీస్తాడా తీయడా? అందుకని ఎవరన్నేమనుకొని పాస్టర్లు తిట్టినా సరే, పాస్టర్ అమ్మలు తిట్టినా సరే, ఇది నా సాక్ష్యం కింద పెట్టుకున్నా. మీ అమ్మాయో మీ అబ్బాయో చెప్పి తినకపోతే ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3వ సారికి ఏమంటావు? అబ్బాయ్ నీ తోళ్ళు చెప్పరే, అమ్మాయి నీ తోళ్ళు అనవా. నీ పిల్లలు చెప్పి తినకపోతేనే నీ తోళ్ళు తీస్తుంటావు. ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు, నీకు కాపరిని పెట్టిండు. అప్పుడప్పుడు నీ కాపరి కూడా నిన్ను తోళ్ళు తీస్తాడు. నువ్వు టైంకు రాకపోతే, చెప్పి తినకపోతే అమ్మాయి తీయడా. అమ్మో, యేసు ప్రభు దేవుడు ప్రేమ సార్, అమ్మాయిన భయంకరుడు. నాకు తెలుసు నన్ను ఎట్లా తోళ్ళు తీసిండో, నాకు తెలుసు. అందుకని ఇంకెవరన్నా తోళ్ళు తీయకమునిపే, పెళ్లి కొడుకుని చేయకమునిపే, అన్నా మూతి వంకర పోకమునిపే. ఎట్లా మూతి వంకరం ఇట్లా పోవాలి కొంతమందికి, ఇట్లా ఎట్లా అన్ని మంచిగున్నప్పుడు రారంటే గుడికి రాడు. వస్తాడా? రాడు. ఏదో ఒకటి. ఇప్పుడు నన్ను తోళ్ళు తీసిండు, తీయలేదా? ఇప్పుడు మీరు కూడా సీరియళ్ళు సినిమాలు లేరా అనుకోకు. ఒరిసేన్లో ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క చెప్పరే.
ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క. ఇక్కడ లేరా మనసు మందారం చూస్తోళ్ళు? అమ్మ దీపం లేరా అమ్మ అనుకోకు. ఇప్పుడు నా తోళ్ళు తీసిండు దైవసేకుడు చూడొద్దని, మందిరానికి టైంకు రావాలని చెప్తాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 10 సార్లు చెప్తాడు. నువ్వు లోబడకపోతే కాలోషయ్యో ఇరుస్తాడు. ఇట్లా చెప్పరు వాక్యాలు ఎవరు. కాలోషయ్యో ఇరుస్తాడు. ఇరిసినాక గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకపోతారు. కుయ్యి అని గవర్నమెంట్ ఇంతటి సిమెంట్ పట్టి పెడతారు, ఇంటికి తీసుకొస్తారు, కాలు ఇట్లా మీదికి కడతారు. అప్పుడు సుత్తి ఇసాకయో కూటం మెట్టు కూటం ఇట్లా కట్టాలి. కొంతమందికి ఇట్లా కట్టాలి. ఇట్లా కడితే చక్కగా అవుతారు, లేకపోతే చక్కగా వాస్త. అందుకని అందరూ శ్రమ వచ్చి బాధపడితే ఈ శ్రమలో ఈ దేవుడు నాకు దగ్గర అయ్యిండు. ఇప్పుడు తుపాకీని వదిలిపెట్టి, నక్సలిజం పాటలు వదిలిపెట్టి, ఇప్పుడు బైబిల్ పట్టుకొని ఏసే పాటలు పాడుతున్నా. తుపాకీతో కొన్నే సాధించవచ్చు, ప్రేమతో అన్నీ. ఏసయ్య ప్రేమ మా అమ్మ ప్రార్థన ఇగో ఈ రీతిగా నిలబెట్టింది. అందుకనే పాస్టర్లు తిట్టినా, పాస్టర్ అమ్మలు తిట్టినా నా వంతు నేను కరెక్టే చేసిన. తీస్తాడా తేడా తోళ్ళు అమ్మా ఒక్క చరణం పాడి దైవసేకులకి ఇచ్చేస్తా. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. చూసదేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు. మన దేవుడు చూస్తారా చూడరా? మాట్లాడరా? చూస్తారా చూడరా? కొంతమంది ఉంటారు ఇట్నే ఉంటారు. వాళ్ళు ఎన్రో 2 సంవత్సరాలు చూడు, మాట్లాడరా? 10 సంవత్సరాలు చూడు. మన దేవుడు అసలు దేవుడు, చూసే దేవుడు. నువ్వు ఎక్కడ పోయేది, నేనెక్కడ పోయేది ఆయనకు అన్నీ తెలుసు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. చూసే దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు, జాగ్రత్త కొడుక. చూసే దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు, జాగ్రత్త చెల్లె. పైలం కొడుక పాపము చెయ్యకురా, ఏసేను నమ్ముకొని మంచిగా బ్రతకోరా. నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతకోరా. గుట్కలు తినకూర గుట్టుకున్న వస్తావు, పొగాకు తినకూర పోతావు నరకం కొడుకా. ఈ అవకాశం ఇచ్చిన దైవసేవకులకు మన నిండు వందనాలు. మరెప్పుడన్నా ఈ పాట పూర్తి పాడతాను.